అనంతపురం జిల్లా తాడిపత్రిలో రవాణా శాఖ అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులకు చెందిన వాహనాలు విచ్చలవిడిగా ఎటువంటి పర్మిట్లు, రికార్డులు లేకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేశారు. ఇందులో 8 టిప్పర్లు, 4 బస్సులు, 2 బొలెరో వాహనాలు, 1 ట్రాక్టర్ ఉన్నాయి. ఇక ఇదే కాక ఇందులో ఓ ట్రాక్టర్ కు ఒక బైక్ నంబర్ వేసి తిప్పారని, ఒక టిప్పర్ కు అసలు రిజిస్ట్రేషన్ నంబర్ లేదని, చాలా వాహనాలకు ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఫిట్నెస్ సరైన పత్రాలు లేవని రవాణా శాఖ అధికారులు గుర్తించారు. ఈ వాహనాలు తాడిపత్రి సమీపంలో ఉన్న ఆర్జెస్ స్టీల్ ఫ్యాక్టరీలో ఒప్పంద ప్రాతిపదికన వైసీపీ నాయకులు తిప్పుతున్నట్లు అధికారులు ఐడెంటిఫై చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు నిద్రావస్థలో ఉండి దాడులు చేయడం మరిచారేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత దర్జాగా ఒక ట్రాక్టర్ వాహనానికి బైక్ నంబర్ వేసుకుని తిప్పుతున్న రవాణా శాఖ అధికారులు అటువైపు కూడా చూడలేకపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క సామాన్య ప్రజల వద్ద అన్ని రికార్డులు ఉన్నా కూడా వారి యొక్క వాహనాలకు జరిమానా విధించే అధికారులు ఎటువంటి రికార్డులు లేకుండా దాదాపుగా 5 సంవత్సరాలుగా తిరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదని రవాణా శాఖ అధికారులపైన ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రికార్డులు లేని వాహనాలు, కాలం తీరిన వాహనాలు ఆర్జెస్ స్టీల్ ప్లాంట్ లో చాలానే ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.